ఇండియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్టెడ్ హాలీవుడ్ మూవీగా రికార్డ్ పెట్టిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ 14 రోజులతో క్రిస్టోఫర్ నోలన్స్ హైయెస్ట్ గ్రాసర్ అయిన ది ఓపెన్హైమర్ని లేపేసిన ది ఒడిసీ మూవీ జస్ట్ ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్. సో మన వీడియోని మొదలెట్టడానికంటే ముందు మన ఛానల్కి ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ కానీ మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అన్నిటికంటే ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి మాట్లాడుకునేది అయితే అడ్వాన్స్ సేల్స్తోనే 40 కోట్ల దాకా అయితే గ్రాస్ని డే 1 అందుకున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ డే 1కి గాను ఫైనల్గా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. సో దీనికంటే ముందు ఉన్న అవెంజర్స్ ఎండ్ గేమ్ అంటే ఈ మూవీ అయితే 65 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో దీన్ని బ్రేక్ చేస్తూ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ 73 కోట్ల దాకా అయితే గ్రాస్ని ఇండియాలో కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్గా అయితే నిలిచింది. ఇక స్పైడర్ మ్యాన్ మూవీ ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ అయితే 62 కోట్ల దాకా అయితే ఉంది. ఈ మూవీ వీకెండ్కి గాను 225 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేస్తుందని అయితే ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. చూడాలి ఎంత కలెక్ట్ చేస్తుందో. ఒకవేళ కానీ ఇదే నిజమైతే ఇదైతే హైయెస్ట్ ఎవర్ వీకెండ్ ఫర్ హాలీవుడ్ సినిమాగా కూడా ఒక రికార్డ్ పెట్టే సాధ్యమైతే ఉంది. అలాగే ఫైనల్ రన్కి గాను ఇలాగే ఉంటే 400 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేయొచ్చని అయితే ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. చూడాలి ఎంతవరకు అయితే కలెక్ట్ చేస్తుందో. ఒకవేళ కానీ 400 కోట్లని ఇండియా నుంచి మాత్రమే కలెక్ట్ చేస్తే ఇలా చేసిన ఫస్ట్ హాలీవుడ్ మూవీగా అయితే ఒక రికార్డ్ అయితే పెట్టబోతుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. ఇక ఇది కాకుండా ఇంకా వరల్డ్ వైడ్ రిపోర్ట్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ది ఒడిస్సీ మూవీ గురించి మాట్లాడుకునేది అయితే ఫస్ట్ 10 రోజులకు గాను ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిన ది ఒడిస్సీ మూవీ డే 11 3.3 crores, డే 12 4 crores, డే 13 3.7 crores, అలాగే డే 14 2.6 crores దాకా అయితే గ్రాస్ ఇండియాలో కలెక్ట్ చేసింది. సో దీంతో ఇండియా టోటల్ గ్రాస్ వచ్చేసి 161 కోట్ల దాకా అయితే చేరుకుంది. అలాగే నెట్ అయితే 135 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ అయితే ఇంగ్లీష్ వర్షన్కి గాను 110 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. అలాగే హిందీ వర్షన్కు గాను 15 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. ఇక తెలుగు వర్షన్ అయితే 5 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. ఇది కాకుండా తమిళ్ వర్షన్కి గాను 3 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్కి గాను 14 రోజులకు 7,100 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. దీంట్లో 3,900 కోట్ల దాకా అయితే గ్రాస్ ఓవర్సీస్ నుంచే వచ్చిందని చెప్పుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన వీడియోకి అయితే లైక్ కూడా చేయండి. ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిస్ మీ పుర్సి.